ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవ ప్రచోదయాతు. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ సనాతన హిందూ ధర్మ పరిరక్షకులకు సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జనవరి నెలలో ద్వితీయార్థంలో అనగా 16వ తారీఖు నుండి 1/2024 31/1/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఆ యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరవుడు ఉంటాడు కనుక ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని, ఎవరైతే ఏ వృత్తులైతే చేస్తున్నారో విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, రాజకీయ, సేవా రంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా సకల అష్టకష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని, అందరిపైన నరదృష్టి నివారణ కలగాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామివారిని వేడుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి, ధనస్సు రాశిలో కుజుడు మరియు బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి, కుంభరాశిలో శనేశ్వర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 19వ తారీఖున శుక్ర భగవానుడు ధనుసు రాశిలోకి సంచార స్థితి ఈ విధంగా ఉంది. ధనుసు రాశి వారికి పుష్యమీ నక్షత్రము, పునర్వసు నక్షత్రము, పుష్యమాసము గురువారం రోజు రావడం వలన గురుపుష్యార్క యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరం సరి పరిశీలన చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఈ యొక్క బృహస్పతి ఈ పుష్యమాసము గురువారం రోజు పునర్వసు పుష్యమీ నక్షత్ర సందర్భంగా గురువారం రావడం వలన తెల్ల జిల్లేడు యొక్క వృక్షం దగ్గర ఒక పసుపు రంగు క్లాతులో కేజీంబావు శనగపప్పును పసుపు రంగుతో పసుపు పేపర్ పైన మీ కోరికలను రాసి శ్రీ వరసిద్ధి శ్వేతార్క గణపతి స్వామికి సమర్పించడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయి. ఇంకొంచెం శక్తి కలిగితే తెల్లజిల్లెడి యొక్క వృక్షాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన సకల గ్రహాలు మీకు నెగిటివిటీ నుంచి పాజిటివ్స్ కలుగుతూ అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. అలా కుదరలేదు, ఈ యొక్క శనగపప్పును క్లాతును బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం, లేదా పక్షులకు వేయడం, లేదు శివుడికి రుద్రాభిషేకం చేసి ఈ ధాన్యాన్ని తీసుకుని వెళ్ళి గోమాతకు పెట్టడం వలన సకల దేవత ఆశీస్సులు మీకు నిత్యము శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. రాశిలోనే కుజుడు, రాశిలోనే బుధోప సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కావడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. అందరూ మీ పైన అధికారం చెలాయించాలని చెప్పి అతను కోసం సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీ యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క సమయాన్ని, మీ యొక్క ధనాన్ని అప్పనంగా ఎలా వాడుకోవాలని చెప్పి అనేక మంది పొంచి ఉన్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ప్రశాంతత, చిరునవ్వుతో కాలాన్ని నెట్టగలిగితే రాబోయే కాలంలో శత్రుశేషం, రుణశేషం ఉండదు అని చెప్పి గమనించాలి. ధనవాక్కు కుటుంబ స్థానంలో
రవి శత్రుస్థానంలో సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, అలాగనే అప్పులు ఇవ్వకపోవడం, అప్పులు తెచ్చుకోకపోవడం, ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. తృతీయంలో శని సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అత్తామామలతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి. మీరు అనుకుంటున్నారు అన్నీ మానవ సంబంధాలే, కానీ అందరూ అనుకుంటున్నారు ఇవి ఆర్థిక సంబంధాలే అనుకుంటున్నారు. కనుక మీ దగ్గర ధనం ఉన్నంత వరకే చుట్టూ మీ దగ్గర జనాలు ఉంటారు. ధనం లేకపోతే అనేక రకాల సమస్యలు పొంచి ఉంటాయి అని చెప్పి తెలుసు. అర్ధాస్తమ రాహు మీ యొక్క ప్రతి కదలికను అనేక మంది గమనిస్తున్నారు. శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల మీ తల్లిదండ్రులకు మీకు కలిగిన సంతానమే స్వల్పమైన మాటల భేదాభిప్రాయం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, స్వయం వృత్తులు, జర్నలిస్టులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లు నడిపించేటువంటి వారందరూ లైక్ క్రియేటివ్ రంగాల వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. 2024 సంవత్సరంలో జనవరి నెలలో ద్వితీయార్థం అనగా 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు 18వ తారీఖున శుక్లపక్ష అష్టమి సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని, అలాగే 26వ తారీఖున పుష్యమాస పూర్ణిమ, పునర్వసు నక్షత్రము, పుష్యమీ నక్షత్రము రావడం వలన, గురువారం రోజు పుష్యమీ నక్షత్రం రావడం వలన గురు పుష్యార్క యోగము అంటారు. అర్కము అనగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షము. కనుక ఆంగ్ల సంవత్సరంలో ప్రారంభ దశలో ద్వితీయార్థంలో ఉన్నాం కనుక మనమందరము కూడా తెల్ల జిల్లేడు వినాయకుడు దగ్గర, శ్వేతార్క గణపతి స్వామి దగ్గర దీపాన్ని వెలిగించడం వలన ఈ సంవత్సరం అంతా కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే ఈ మనకు 2 గురువారాలు కానీ, పూర్ణిమ రోజు గురువారం రోజు కానీ ఒక పసుపు రంగు క్లాత్లో కానీ, టవల్లో కానీ శనగపప్పును బాగా ఉడకబెట్టి లేక నానబెట్టి అందులో మూట కట్టి ఒక 3 ఒత్తులను ఆముదంలో కానీ, కొబ్బరి నూనెలో కానీ నానబెట్టి ఇంటి యజమానికి, వాహనాలకు, ఫ్యాక్టరీలకు దిష్టి తీసి బయట వేయడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగి గురు యోగ్యత కలిగి విద్య, ఉద్యోగ, వివాహ, సంతాన, రాజకీయ, సేవారంగ కార్యక్రమాలు, రాజకీయ రంగ కార్యక్రమాల్లో అద్భుతమైన గురు యోగ్యత కారణం చేత మీకు రాజసన్మానం జరుగుతుందని చెప్పి గమనించాలి. మనం ఇంకనూ జనవరి నెలలో ద్వితీయార్థంలో అద్భుతమైన విజయాలు సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, ఈ యొక్క పాత్రలో మనం 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మనం రోజు ఇంట్లో ఉదయం పూజ చేసిన తర్వాత లేకపోతే సాయంత్రం పూట దీపం, అగరబత్తులు వెలిగించిన తర్వాత ఈ పాత్రను ఇలా ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతిలో ఈ యొక్క కర్ర సహాయం తీసుకొని మనసులో మీరు 3 సార్లు ఓం కాలభైరవాయ నమః, లేకపోతే ఓం నరదృష్టి నివారణ కాలభైరవాయ నమః అనగా నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలైపోతుంటుందో దృష్టి దోషం కారణం చేత విద్యార్థులు చదువులో రాణించలేకపోవడం, అనారోగ్యం దరిచేయడం, నిద్రలేని రాత్రులు గడపడం, ఉద్యోగంలో సక్సెస్ లేకపోవడం, వ్యాపారంలో జన ఆకర్షణ లేకపోవడం, సంపాదించిన ధనము నిల్వ ఉండకపోవడం, పోలీస్ స్టేషన్లు, కోర్టు, గొడవలు, అనేక రకాల సతమతయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగా మనము ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిత్యము మనం ఏదో పనులు చేస్తూ ఉంటాం. అలాగా వ్యాపారాలు కానీ, నూతన వస్త్రాలు కానీ, బంగారు ఆభరణాలు కానీ, కొత్త కార్లలో తిరిగినప్పుడు అనేక మంది చూపుల యొక్క ప్రభావం మన పైన ఉంటుంది. అలాంటి ప్రభావాన్ని ఏ రోజుకు ఆ రోజు మనం తొలగించుకోగలగాలి అన్నట్లయితే ఈ యొక్క కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్రను గృహంలో ఉంచుకొని ఇలాగా శబ్దం చేసి ఇలా చిన్నగా మనసులో 3 సార్లు అలాగా ఓం నరదృష్టి నివారణ కాళభైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని 12 సార్లు ఉచ్చరింపజేయడం వల్ల ఈ యొక్క శబ్ద తరంగాల వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార, స్వధిష్టాన, మణిపూర్వక, విశుద్ధ, అనహత, ఆజ్ఞ చక్రాలు వికసింపచేసి దురదృష్టము దూరమైపోయి అదృష్టం మనకు కలుగుతుంది. అందుకే అపాయంలో గొడుగులాగా,
అష్టైశ్వర్యాలలో మనకు అంబారీ వాహనంలాగా కాళభైరవ స్వామికి ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. ఇంకను మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉండబోతున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ హస్త సాముద్రికం ద్వారా అనగా మీ యొక్క చేతి యొక్క రేఖలను పరిస్థితిని బట్టి గవ్వల ద్వారా కాళభైరవ స్వామి యొక్క ఉపాసన బలం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగనే మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు చిన్నపిల్లలకు ఆధ్యాత్మికమైనటువంటి పేర్లు ఎలా పెట్టాలి, న్యూమరాలజీ ప్రకారంగా ఎలా పేరు పెట్టుకోవాలో మన యొక్క దేవాలయంలో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం కావడం లేదా అయినటువంటి అవ్వడానికి ఎందుకు ఇలా ఆటంకాలు జరుగుతూ ఉంటుంది, అలాగా అమ్మాయి యొక్క జాతకంలో కానీ అబ్బాయి యొక్క జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఆ యొక్క అబ్బాయి అమ్మాయి యొక్క జాతకంలో వివాహానికి సంబంధించినటువంటి గణాలు గుణాలు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం, అనేక రకాలుగా ఇబ్బంది పడడం, పోలీస్ స్టేషన్లో కోర్టు అని విడాకులు తీసుకునే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఈ కింది నెంబర్ మీరు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలిగినట్లయితే మీ యొక్క పేర్లలో స్వల్పమైన మార్పులు వచ్చేసి శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సుల చేత మీరు సంపూర్ణంగా జీవన విధానాన్ని సవ్యంగా సాగడానికి అద్భుతమైన సలహాలు సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగనే చాలామందికి కాళభైరవ మంత్ర ఉపదేశం ఎలా చేయాలి, కాళభైరవ నామ జపాన్ని ఎలా చేయాలి, కలియుగ కాలంలో కాలాన్ని శాసింపజేసే శక్తి మనకి ఎలా ఉండగలగాలి, యంత్ర మంత్ర తంత్ర తాంత్రిక సాధన ఎలా చేయాలో మన యొక్క దేవాలయంలో చేయడం జరుగుతుంది. మన యొక్క దేవాలయంలో ప్రతి నెలలో 4 మంగళవారాలు, 4 శనివారాలు, శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య తిథుల యందున కూష్మాండ దీపాన్ని వెలిగింపచేయడం, కాళభైరవ స్వామికి విశేష అభిషేక కార్యక్రమాలు చేయడం, ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి వారు ఉంటారు కనుక ఆ కాళభైరవ స్వామి వారికి హోమ కార్యక్రమాన్ని చేయించడం, అలాగనే మనకు ఏలనాటి శని ఉన్నా, అష్టమ స్థాన శని ఉన్నా, అర్ధాశ్రమ శని ఉన్న గ్రహ సంచార స్థితిలో శని సంచార స్థితి, సూక్ష్మ సంచార స్థితి, నవగ్రహాల్లో రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, రాహుకేతు సంచార స్థితిలో ఉన్నప్పుడు మనం అనేక రకాలుగా స్వల్పమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఈ యొక్క ఇబ్బందులను సంచిత, ప్రారబ్ధ, ఆగమిక అనే కర్మలను మనము కాళభైరవ స్వామి యొక్క హోమాన్ని చేయించి మీకు నరదృష్టిని తీయించేసి ఈ యొక్క కర్మను ఈ యొక్క కాళభైరవ సాధకులకు భిక్షగా భోజనాన్ని ఏర్పాటు చేయడం వలన మన యొక్క కర్మను స్వామివారి దగ్గర ప్రసాద రూపంలో ఏర్పాటు చేయడం వలన మనము సంపూర్ణమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలిగి నూతన సువర్ణ అధ్యాయ జీవితానికి స్వాగతం పలకడానికి కాళభైరవ స్వామి యొక్క భిక్ష చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి. కనుక మనమందరము కూడా కష్టాలను తొలగించుకుందాం, ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతాం. మనం ఏదైతే అనుకుంటున్నామో ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి ఆరోగ్యంతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని మనం సొంతం చేసుకుందాం. కనుక కాళభైరవ స్వామి యొక్క ప్రసాదాన్ని దానం చేద్దాం, కర్మను దానం చేద్దాం, అదృష్టాన్ని స్వీకరించాలని చెప్పి ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అందరికీ అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుందాం. కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి కాళభైరవ స్వామి యొక్క పూజా విధానంలో పాల్గొనండి. అందరికీ అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామిని వేడుకుందాం. అందరిపైన స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని, చల్లని చూడాలని ఆశీర్వదించమని వేడుకుందాం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న వీడియోలో మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ తెలియచేయండి. ఎవరైనా మన క్షేమాన్ని కోరుకుంటున్న వాళ్ళైనా అంటే మనం ఎవరి క్షేమాన్ని గురించి ఆలోచన చేస్తున్నట్లయితే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భక్తి సమాచారాన్ని
వాళ్ళకు తెలియచేయండి. కాళభైరవ స్వామి ఆశీస్సులు పొందండి.